హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరటి పండుతోటి బెల్లం వేసి తీయటి బోండాలను ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. ఇవైతే స్నాక్స్లోకైనా పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. చాలామందికి అరటిపండు అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రకంగా తీయటి బోండాలను అరటిపండు వేసి చేయండి. చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ దాకా గోధుమ పిండినైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఉప్మా రవ్వనైతే వేసుకోవాలండి. సూజీ రవ్వని, ఉప్మా రవ్వని ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినైతే పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 అరటి పళ్ళనైతే ముక్కలుగా కట్ చేసుకొని ఈ రకంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే పిండిలోకి వేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బెల్లాన్ని 1 కప్పు దాకా తీసుకొని ఇలా అరకప్పు దాకా నీళ్ళనైతే పోసుకొని ఈ బెల్లం అనేది కరిగి పాకమయ్యే వరకు అయితే దీన్ని కలుపుకుంటూ సిమ్లోనే చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకొనైనా ఈ రకంగా బెల్లం ఉండలు మొత్తం కరిగే వరకు పాకం రెడీ చేసుకొని ఆ పాకాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి ఈ రకంగా వేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పాకం రెడీ చేసుకునేటప్పుడు మాత్రం తిక్కుగా కాకుండా కొద్దిగా మనం బెల్లం కరిగే వరకు అయితే ఉంచుకోవాలి పాకాన్ని. అంతే అండి, చిక్కగా అయ్యే వరకు అయితే చూడొద్దు. ఈ రకంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాతే పాకం రెడీ అయిన తర్వాత ఆ పాకాన్ని ఈ రకంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి. పాకం అనేది తక్కువ పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిలో కలుపుకోవాలండి. పిండినైతే ముద్దలా కలుపుకోకూడదు. కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాలు వేసుకునేలాగా ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బోండాలు వేసుకోవాలండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బోండాలను రెడీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచేస్తే బోండాలు అనేవి మాడిపోతాయండి. అందుకే బోండాలు కొంచెం క్రిస్పీగా మంచిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతాయండి. ఈ రకంగా బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.